మా ఇంట్లో నాకు సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. సచ్చపో. కంగ్రాచులేషన్ చెప్పండి, సచ్చపో అంటే వీళ్ళ. ఒక షిప్ రిలేషన్షిప్ వద్దు నాకు, సిచ్యుయేషన్షిప్, ఓపెన్ రిలేషన్షిప్. ఎందుకంటే టైం అయిపోతుంది అర్జెంట్గా, అయిపోతుంది, నేను ఖాళీగా లేను, ఇది అయిపోతుంది అనమాట, రష్ వచ్చేస్తుంది లోపల నుంచి, ఏం చేయాలి? హైదరాబాద్ వచ్చిన కొత్తలోని ఇల్లులు చూడడం కోసం ఇదేంటి 500 ఇస్తే డేలోని 4-5 ఇల్లులు చూపించి వచ్చి అడ్వాన్స్ ఇంత అని చెప్పి పర్సంటేజ్ తీసుకున్నాం. మ్యాట్రిమోనియల్ సైట్లు కూడా అట్లానే అయిపోయినాయి. నాకెవరో తెలియని అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసి వెళ్ళిపోయింది బ్రో. ఆ బాధ ఎలా ఉంటుంది? అబ్బాయిల ప్రొఫైల్ ఫోటో లేకుండా ఒక్క ప్రొఫైల్ కనిపిస్తుంది, మ్యాట్రిమోనియల్ కనిపించదు, ఎందుకంటే డిమాండ్ అలా ఉంది. లైఫ్ ఇలా అయిపోయిందని పెళ్లి చేశారని మనమే ట్రోల్ చేశాను. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన అబ్బాయిని చూసుకుంటారని మనమే ట్రోల్ చేస్తున్నాం. సో డేటింగ్ యాప్స్ టిండర్, బంబుల్ ఎప్పుడైనా యూజ్ చేసావా? జస్ట్ ఆస్క్. మ్యాట్రిమోనల్ పర్పస్ ఏంటంటే పెళ్లి, డేటింగ్ యాప్స్ ఏంటంటే పెళ్లి తప్ప అన్ని. పెళ్లి ఒకటి ఉంటుంది, అన్ని అంటే పెళ్లి తప్ప. వాళ్ళకి అర్థమవుతుంది. వెళ్ళొచ్చా మరి లివ్ ఇన్ రిలేషన్షిప్ కి పెళ్లికి ముందు? సాంప్రదాయాలు అని ముందు పక్కన పెడతారు. తిరగడానికి వెళ్తున్నావు అంటే జాగ్రత్తగా వెళ్ళిరా నాన్న అంటారు. ఉండరు కదా అలాంటి వాళ్ళు, చాలా పెళ్లి ముందు ఉంటారు. పెళ్ళైన తర్వాత అబ్బాయి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత దొరికిందే ప్రసాదం అన్నట్లు అయిపోతుంది బతుకు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ది రేషియో అనమాట. సరే, ఒకళ్ళ హార్ట్ ని బ్రేక్ చేయడం అంత దరిద్రాన్ని పని ఇంకోటి ఏమీ లేదు, దాన్ని ఎప్పుడు బ్రేక్ చేయకూడదు. అంటే మనలా అందరూ ఇన్నోసెంట్లు లేరు బ్రో, అందరూ చాలా క్లెవర్ ఉన్నారు. ఎన్నో చూసే. నేను రీసెంట్గా ఒక 2 వీడియోలు చేశాను విజయ్ పైన టాక్స్లోని. అక్రమ సంబంధం అండ్ సమ్ 90s జెన్జీ కన్వర్జేషనల్ మైండ్ సెట్ ఎట్లుంటుందని ఒక 2 వీడియోలు చేశాను నేను. దానికి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ నేను ఆ వీడియోస్లో కానీ ఇక్కడ ఉన్న మీమ్ పేజీలో ఉన్న కామెంట్స్లో కానీ చూస్తే పార్ట్ 2 ఇలాంటివి రావాలి, చాలా కామెంట్స్ చదివాను ఇలాంటివి. బట్ అది నాకు చదివిన తర్వాత నా మైండ్లో ఒకటి వచ్చింది, మనం ఎందుకు చేయకూడదు? మనం గెస్ట్కి వెళ్ళాం, మనమే హోస్ట్ కిందకు ఉండి మళ్ళీ మైండ్ సెట్ మళ్ళాగా ఆలోచించే వాళ్ళు ఎక్కడో వెళ్ళాక మన ఫాలోవర్స్లో ఉంటారు కదా, ఎవరినో ఒకరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడదాన్ని థాట్ ఒకటి మొదలైంది. సో ఆ థాట్ వచ్చినప్పుడు ఎవరిని తీసుకొస్తే బాగుంటుంది? ఫస్ట్ గెస్ట్ మనకన్నా బాగా మాట్లాడిన వాడినా లేకపోతే మేధావినా? ఎవరిని తీసుకొద్దాం? ఆడిని ఎందుకు? మనలాగే ఆలోచించేవాడు, మనలాగే మాట్లాడేవాడు, మనలాగే స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉండేవాడు, ఇలాంటి మైండ్ సెట్ని కలిసి తీసుకొచ్చి మాట్లాడిస్తే ఎలా ఉంటుందని ఒక థాట్ వచ్చింది. సో ఫైనలీ I started this channel, KD Talks Telugu, and yeah, Surya, welcome to the KD Talks Telugu, and you're the first guest. I think you are the most luckiest person in the world. ప్రస్తుతం అదే ఫీలింగ్లో ఉన్నాను. నాది ఇది ఫస్ట్ పాడ్కాస్ట్, బట్ మోర్ దెన్ పాడ్కాస్ట్ నాకు ఇది ఒక మంచి ఫీలింగ్. యాక్చువల్లీ ఎప్పటి నుంచో మనం మాట్లాడుకునే మాటలు ఇవన్నీ, నువ్వు మాట్లాడినవన్నీ ఇంతలా కనెక్ట్ అయ్యాయి జనాలతో అంటే దేర్ ఇస్ సంథింగ్ ఎంగేజింగ్. వాళ్ళందరికీ ఇంతలా కనెక్ట్ అయ్యిందంటే ప్రతి ఒక్కరి లైఫ్లో అవి జరుగుతున్నాయి. కరెక్ట్. మనం చూస్తున్నవి మాట్లాడుకుంటుంటే జనాలు ఎంతలా కనెక్ట్ అవుతున్నారంటే ఐ థాట్ దిస్ ఇస్ ద టైమ్. ఎప్పటి నుంచో అనుకుంటుంది వీ షుడ్ పుట్ ఇట్ టుగెదర్ అని చెప్పి. అండ్ యా, ఐఎమ్ హ్యాపీ టు బీ ఆన్ యువర్ పాడ్కాస్ట్. అండ్ నేను బాగా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ఒక టాపిక్ గురించి మాట్లాడడానికి నువ్వేమో మంచి అప్స్కిల్ పర్సన్ అయ్యే అవసరం లేదు, నీకు PhD ఉండాల్సిన అవసరం లేదు. మన రోజు మన ఇంట్లోని మన అరుగు మీద మన వీధిలో ఫ్రెండ్స్తో కలిసి కూర్చొని మాట్లాడింది జస్ట్ అవే మాటలు ఇక్కడ మాట్లాడుకున్నా జస్ట్ రికార్డ్ చేసి పెట్టేద్దాం. అదే మనకి ఇక్కడ స్క్రిప్టింగ్ ఉండదు, ఏముండదు, జనరల్ అండ్ రా టాక్స్ ఉంటుంది. అయితే థింక్ ఛానల్ నేమ్ కూడా మార్చలేము నేను. రా టాక్స్ విత్ KD. ఏంటి ఎలా నడుస్తుంది? ఇవి ఏదో నువ్వు అన్నట్టు జ్ఞాన్ సెషన్స్ లేకపోతే నాలెడ్జ్ సెషన్స్ కాకుండా జస్ట్ టాక్ రా, ఏదైతే మనసుకొని నచ్చింది నిజంగా బయట జరుగుతున్నది మాట్లాడదాం. అది ఎంతవరకు రీచ్ వెళ్తుందా, ఎంతమందికి నచ్చుతుందా, ఎంతమందికి నచ్చదో, విల్ గెట్ టు నో. ఆయన స్కిల్ చేస్తే పట్టించుకోవడం ఎవడు ఉన్నాడు బ్రో. చదువుకుంటారా అంటే ఒక 100,000 వ్యూస్ వస్తాయేమో బ్రో. జెన్జీ టాక్స్ అమ్మాయి ఎలా అంటుంది, అబ్బాయి ఎలా అంటుంది అంటే లక్షలు పోతాయి. సరే అన్ని పక్కన పెట్టి మనం ఎప్పుడు దాటిపోయాం అనుకో. ఓకే, అంటే స్పెసిఫిక్గా టాపిక్స్ ఏం లేవు, బట్ నాకు డీప్ ఇన్సైట్ ఏంటంటే కొన్ని మాట్లాడుకుందాం అని చెప్పి నేను తీసుకొచ్చాను. సో ఆ టాపిక్స్ ఏంటో నాకు కూడా తెలియదు, నేను జస్ట్ ర్యాండమ్గా మైండ్లో ఏదో వస్తుందో అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను ఏమేమి గాన్ త్రూ ఇవన్నీ చేశాను, నేను జస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, వెరీ రీసెంట్లీ ఐ థింక్ యూ షుడ్ కంగ్రాచులేట్ మీ. మా ఇంట్లో నాకు సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. సచ్చపో.
కంగ్రాచులేషన్ చెప్పండి చచ్చిపోవంటే వీళ్ళ. సో ఐ విల్ టెల్ యూ, నేను ఎందుకు సచ్చపో అన్నానో జనాలకు తెలుసు. సర్లే ప్రతి ఒక్కటి ఇదే అంటాడు కానీ అందరూ హ్యాపీగానే ఉన్నారు పిల్లలతో. సో అది పక్కన పెడితే మనకి ఛానల్స్ ఏమంటాయి కదా, అంటే ఒక అమ్మాయిని వెతకడానికి మనకు ఉండే ప్లాట్ఫామ్స్ ఏంటి? దగ్గరలో రిలేటివ్స్, దగ్గరలో ఉండే ఆఫ్ సైట్ మ్యాట్రిమోనియల్ అంటే మన కాస్ట్, తెలుగులో చెప్పాలంటే పెళ్ళిళ్ళ బ్రోకర్. ఆ పెళ్ళిళ్ళ బ్రోకర్ మన కాస్ట్ కమ్యూనిటీస్ దగ్గరికి వెళ్ళి చేయడం. మూడోది ఏంటంటే అంటే ఎక్కువ మంది కూడా చూసుకునేది ఈ మ్యాట్రిమోనియల్ యాప్స్. అది భారత్ మ్యాట్రిమోనీ, తెలుగు మ్యాట్రిమోనీ, సాదీ.com చాలా ఉన్నాయి అలాగా. సో నేను ఈ మధ్య అంటే అందులో నేను సంబంధాలు చూడడం, నేను ఇంట్రెస్ట్లు పంపించడం, నాకు ఇంట్రెస్ట్లు రావడం, చాట్ చేయడం. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, దీని గురించి ఎందుకు మాట్లాడాలనుకున్నానంటే, మా బ్రదర్కి పెళ్లి సంబంధాలు చూసినప్పుడు ఓన్లీ ఒక ఎక్స్పెక్టేషన్ మీట్ అయితే చాలు. ఆ అబ్బాయికి జాబ్ ఉందా, ఇల్లు ఉందా, పోషించగలడా, మెట్ ఎక్స్పెక్టేషన్, పెళ్ళికి రెడీ. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టైంలోని ఫస్ట్ నేను వాళ్ళ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ చేంజ్ చేయాలి, అంటే మీట్ అవ్వాలి. ఇల్లుందా, టిక్. జాబ్ ఉందా, టిక్. బాగానే చంపేస్తున్నాడా, టిక్. అమ్మయ్య పెళ్ళి అయిపోయింది, నో. ఇప్పుడు సెకండ్ ఎక్స్పెక్టేషన్. ఇది ఫస్ట్ లెవెల్ అప్రూవల్ అయిపోయిన తర్వాత సెకండ్ లెవెల్ అప్రూవల్ ఎక్కడ? అమ్మాయి దగ్గర. కంపాటిబిలిటీస్ ఉన్నాయా, నువ్వు ట్రావెల్ చేస్తావా, నువ్వు నన్ను బాగా చూసుకుంటావా, నాకు బాగా బెస్ట్ ఉన్నాడు, ఇస్ దట్ ఫైన్. ఇది కూడా చెక్ వెళ్ళాలి. ఇప్పుడు అందరూ బ్రాడ్బ్యాండ్ ఉంటున్నారు కాబట్టి ఆ చెక్స్ కూడా దాటినాయి. థర్డ్ స్టెక్ వచ్చేటప్పటికి నువ్వు ఫైనల్ పాస్ అయ్యి ముందుకెళ్ళే టైంకి ఈలోపు వాళ్ళకి ఇంకో 2-3 ఆప్షన్లు వస్తాయి బెటర్ దెన్ ఆప్షన్. ఇది అక్కడ తాగిపోద్ది. సో ఏంటి ఇది, ఎందుకు ఇలా జరుగుతుంది అసలు? సో నువ్వు అన్నట్టు ఇది 1 డైమెన్షనల్ బిజినెస్ కాస్త 3 డైమెన్షనల్కి వెళ్ళిపోయింది. ఒకటి పెళ్ళి, మ్యాట్రిమోనియల్ సైట్లు. రెండోది పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్. థర్డ్ వచ్చేసి అబ్బాయి కానీ అమ్మాయి కానీ, లెట్స్ పుట్ ఇట్ యాజ్ థర్డ్. ఇప్పుడు ఏమవుతుందంటే జనాలకున్న ఎక్స్పెక్టేషన్స్, రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వడాన్ని బిజినెస్ కింద చేసుకొని మ్యాట్రిమోనియల్ సైట్స్ పెరుగుతున్నాయి. నా రీసెంట్గానే ఒక మూవీ చూసా. ఫర్ ఎగ్జాంపుల్, నీకు పెళ్ళి కోసం ఇంతమంది అమ్మాయిలు చూపిస్తాం. నాకు అర్థం కానిది ఏంటంటే, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలోని ఇల్లులు చూడడం కోసం ఇదేంటి 500 ఇస్తే డేలోని 4-5 ఇల్లులు చూపించి వచ్చిన దాంట్లో అడ్వాన్స్ ఇంత అని చెప్పి పర్సంటేజ్ తీసుకున్నాం. మ్యాట్రిమోనియల్ సైట్లు కూడా అట్లానే అయిపోయినాయి. నాకు ఒక అమ్మాయి కావాలి పెళ్లి చేసుకోవడానికి కాదు రిక్వైర్మెంట్. అమ్మాయి కావాలి, అమ్మాయి అందంగా ఉండాలి, అమ్మాయి మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఈ కాలంలో అవి ఎలా తెలుస్తాయి? నువ్వు ఒక మ్యాట్రిమోనియల్ సైట్కి వెళ్ళి చూస్తే ఫోటో కూడా పెట్టకుండానే నాకు ఈ అమ్మాయి నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు, కనీసం నాకెవరో తెలియని అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసి వెళ్ళిపోయింది బ్రో. ఆ బాధ ఎలా ఉంటుంది? ఫోటో పెట్టరు, ఒక డీటెయిల్స్ పెడతారు. డీటెయిల్స్లో ఏముంటాయి, నాకు ఇక్కడ జాబ్ ఉంది, శాలరీ ఎంత వస్తుంది, మా నాన్న ఎలా బిజినెస్ చేస్తాడు. ఓకే, నేను ఈ డీటెయిల్స్ చూసి నేను ఇంట్రెస్ట్ పంపించాలా? నేను డీటెయిల్స్కి ఇంట్రెస్ట్ పంపించలేదు బ్రో. ఫస్ట్ నేను అమ్మాయిని చూడాలి. నాకు ఓకే అమ్మాయి మనకు నచ్చిందా, తర్వాత అమ్మాయి టేస్ట్లు ఏంటో అక్కడ రాయాలి. అమ్మాయి ఇచ్చేస్తుందా, దాని తర్వాత నేను అమ్మాయితో మాట్లాడాలి. అదంతా సెట్ అయిన తర్వాత దాన్ని ఇట్ షుడ్ గో టు ద పేరెంట్స్. ఇప్పుడు అలా లేదు. ఇది వస్తుంది, నా ఫోటో తర్వాత పెట్టు, తర్వాత నా ఫోటో ముందు, ఇవన్నీ ఓకేనా, రిక్వెస్ట్ పంపించు. సో అది ఎంతవరకు కరెక్ట్? అది ఒక చెప్పా కదా, బిజినెస్లా అయిపోయింది. పీపుల్ మనిషిని చూసేదానికన్నా మెటీరియల్ని ప్రేమించడం మొదలైంది. కాబట్టి మా ఫ్రెండే ఉన్నాడు, రీసెంట్గా మ్యారేజ్ అయింది. వాడి 12 lakhs ప్యాకేజ్ ఉన్నంతసేపు ఒక్కళ్ళు కూడా వాడిని పింగ్ చేయలే. సడన్గా వాడిది 22 lakhs హైక్ వచ్చింది, కంపెనీ మారాడు. ప్యాకేజ్లో కనిపిస్తే వాడి బయోడేటా ఏదో ఉంటుందంట, దాంట్లో పైన వచ్చేసి వాడి పేరో ఫోటోనో లేదు, 22 lakhs ప్యాకేజ్. ఇది ఫస్ట్ క్రైటీరియా. ఓకే, వీడు డబ్బుల విషయంలో మెటీరియల్ మ్యాచ్ చేశాడు. నెక్స్ట్ ఎక్కడి నుంచి ఉన్నాడు, సొంత ఇల్లు, నువ్వు అన్నట్టే సొంత ఇల్లు ఉందా, ఇది అది. బట్ మోర్ దెన్ ఆల్ ఆఫ్ దట్, ఒకప్పుడు మన ఇంట్లో పేరెంట్స్ చూశారు, వచ్చి కూర్చోబెట్టారు, నువ్వు అన్నట్టు సంపాదించే ఇది ఉన్నది అంటే పెళ్ళి అయిపోయింది. బట్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అది కూడా ఒక టెండర్ యాప్ అయిపోయింది. డేటింగ్ యాప్స్. అమ్మ పేరెంట్స్కి ఫస్ట్ క్రైటీరియా సెట్ కదా. ఇప్పుడు అమ్మాయికి అబ్బాయి నచ్చాలి అంటే ఫస్ట్ ఫోటో. అమ్మాయిలు ఫోటోలు పెట్టకుండా ప్రొఫైల్ పెడుతున్నారు, అబ్బాయిల ప్రొఫైల్ ఫోటో లేకుండా ఒక్క ప్రొఫైల్ కనిపిస్తుంది, కనిపించదు. ఎందుకంటే డిమాండ్ అలా ఉంది. సో ఇప్పుడు వాళ్ళు ఎంచుకోవడానికి ఆప్షన్స్ ఇచ్చేసాం. ఆప్షన్స్ ఉన్నప్పుడు మనకి ఏమైపోతుంది అంటే కన్ఫ్యూజనో లేకపోతే అత్యాశ పెరిగిపోతుంది. ఆబ్వియస్లీ కరెక్ట్. ఇప్పుడు అదే జరగడం వల్ల చెప్పా కదా టెండర్లా అవుతుంది. ఓకే, వీడు సెట్ అయ్యి పేరెంట్స్ ఒక 3 ప్రొఫైల్ పంపించారు. వాళ్ళు ఏంటంటే చూసి కాదు కదా డిసైడ్ చేసేది. ఇప్పుడు అందరూ చదివారు, జాబ్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కడికి వాళ్ళు
నేను సంపాదిస్తున్నా, నాకు కావాల్సింది కూడా నేను ఎంచుకోవాలి అనే ఒక ఇది పెరిగిపోవడం వల్ల ప్రతి ఒక్కరిని చూసి అగైన్ దీంట్లో తప్పేం లేదు. ఒకప్పుడు చేసింది మూఢనమ్మకాల్లాగా వచ్చి కూర్చోబెట్టాం, పెళ్లి చేసేసారు, నా లైఫ్ ఇలా అయిపోయిందని పెళ్లి చేశారని అని మనమే ట్రోల్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన అబ్బాయిని చూసుకుంటారని మనమే ట్రోల్ చేస్తున్నాం. సో అగైన్ దీన్ని టిండర్ లా వాడుకునే వాళ్ళని పక్కన పెడదాం, బికాజ్ వాళ్ళ వల్ల మొత్తం దీనికే ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి మ్యాట్రిమోనియల్ సైట్ తాలూకా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే కంపాటబిలిటీ చెక్ చేసుకోవడానికి. అమ్మాయి అబ్బాయితో అయినా, అబ్బాయి అమ్మాయితో అయినా కూడా వెళ్ళి మాట్లాడి ఒక కాఫీ డేట్కో లేకపోతే బయట కలిసో ఇట్లా చేసి మాట్లాడి ఓకే వీడి ఫ్యూచర్లో ఏం ఆలోచిస్తాడు, వీడి మైండ్ సెట్ ఇది ఆలోచించుకోవాలి. కరెక్ట్. బట్ ఈ పక్కన పెట్టిన కేటగిరీ ఉంది చూసావు, వాళ్ళ వల్ల మొత్తం అంతా కూడా భ్రష్టు పట్టిపోయింది అన్నట్టు మొత్తం బ్యాడ్ నేమ్ వచ్చేసింది, ప్రాసెస్కే బ్యాడ్ నేమ్ వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకో విషయం, ఇప్పుడు ఉన్నా కదా టిండర్ అని డేటింగ్ యాప్స్, టిండర్, బంబుల్ ఎప్పుడైనా యూజ్ చేసావా? జస్ట్ ఆస్కింగ్. అఫ్ కోర్స్ యూస్ చేసాం, స్వైప్ చేసాం, మనల్ని స్వైప్ చేశారు, అది సింక్ అయిందో సెట్ అయిందో అన్నది నేను ఇక్కడ చెప్పలేను కదా. ఓకే. సో ఈ డేటింగ్ యాప్స్, మ్యాట్రిమోనియల్ యాప్స్ ఒకసారి కంపేర్ చేద్దాం. అక్కడ అబ్బాయి కోసం చూస్తారు, ఇక్కడ అబ్బాయి కోసం చూస్తారు, లేకపోతే అక్కడ అమ్మాయి ఇక్కడ అమ్మాయి. ఓకే. అండ్ ఇక్కడ మన మ్యాట్రిమోనియల్ యాప్స్ ఏంటంటే ఫస్ట్ మనకు ఒక బిజినెస్, అంటే ఒక డబ్బుల్ని వాళ్ళ స్టేటస్ని ఎరేస్తున్నారు. ఓకే, దాని బేస్ మీద అమ్మాయిలు చూస్ చేస్తున్నాం. సో అక్కడ మనకి ఒక రాంగ్ పికింగ్ అని జరుగుతుంది ఒక పర్సన్ని. అదే టిండర్లోకి వస్తే నీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండవు, డబ్బులు ఎంతో ఏముండదు, వాళ్ళ టేస్ట్లు, వాళ్ళ లైక్లు, వాళ్ళ ఎంబీఏ ఏంటది, వాళ్ళ ఎయిమ్స్ ఏమున్నాయి, ఇవన్నీ అక్కడ మెన్షన్ చేస్తారు. యాక్చువల్గా ఐ థింక్ డేటింగ్ యాప్స్ ఆర్ ద బెస్ట్ ఏంటి ప్లాట్ఫామ్ టు పిక్ ఏ పర్సన్. సో మన ఒక అమ్మాయి ఏం చేస్తుంది, ఒక టేస్ట్లు ఇది చేస్తుంది, పొద్దున్నే సాయంత్రం వరకు ఇచ్చేస్తుంది, నాకు ఇలాంటి అమ్మాయి కదా కావాలి. సో అక్కడ నీకు రైట్ చూసింగ్ జరుగుతుంది. బట్ మ్యాట్రిమోనియల్ యాప్లో నీకు రైట్ చూసింగ్ అనేది జరగట్లేదు. సో ఏంటి దీని మీద నీ టేక్ ఏంటి అసలు? అంటే చూసింగ్ ద పర్సన్ ఫ్రమ్ డేటింగ్ యాప్స్ ఇస్ రైట్ ఆర్ చూసింగ్ ఫ్రమ్ మ్యాట్రిమోనియల్ యాప్? సో నాకైతే ఈ కాలంలో లైక్ రైట్ నౌ పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లా. రెండు జరిగేవి కూడా ఒకే పర్పస్, వాళ్ళు మనకు సెట్ అవుతారా లేదా ఇది కనుక్కోవడం కోసం. మ్యాట్రిమోనియల్ సైట్ అయినా కూడా పర్పస్ ఏంటి, పెళ్ళి. టిండర్ దేనికి, డేటింగ్. దానికి నువ్వు ఏదైనా పేరు పెట్టుకో, ఎట్ ది ఎండ్ డేటింగ్, రైట్? ఇక్కడ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఎక్కడో దగ్గర ఒక ఫిల్మ్ వేసుకొని నువ్వు నటించాల్సి వస్తుంది. అరే వాడు పెళ్లి చేసుకోవాలంటే, అరే ఈ అమ్మాయిని పడగొట్టాలి అంటే ఎంతో కొంత ఫిల్టర్ వేసుకొని మ్యారేజ్కి ఏం చేస్తావు. టిండర్లో ఏంటంటే నువ్వు నీలా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. ఉన్నావు, చేసావు, అండ్ అవి పెళ్ళికి దారితీస్తాయంటే పర్సెంటేజ్ చాలా తక్కువ. ఆ యాప్ తాలూకా పర్పస్ కూడా మ్యాట్రిమోనల్ పర్పస్ ఏంటంటే పెళ్లి, డేటింగ్ యాప్స్ ఏంటంటే పెళ్లి తప్ప అన్ని పెళ్లి ఒకటి ఉంటుంది, పెళ్లి ఒకటి ఉంటుంది అన్ని అంటే పెళ్లి తప్ప. వాళ్ళకి అర్థమవుతుంది. అంటే మనలా అందరూ ఇన్నోసెంట్లు లేరు బ్రో, అందరూ చాలా క్లెవర్ ఉన్నారు. ఎన్నో చూసే. యా ప్లీజ్. సో అది ఇప్పుడు ఇంకోటి కూడా అన్నా నువ్వు డేటింగ్ దీన్ని బట్టి. సో డేటింగ్ అంటే నేను ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ని కూడా డేటింగ్ అనొచ్చా? ఆఫ్ కోర్స్, దట్స్ ద హోల్ పర్పస్. అండ్ ఇక్కడ హోల్ పర్పస్ కదా. లిజన్, ఇప్పుడు చాలామంది డివోర్స్లో అవుతున్నాయి. ఓకే, చాలామంది ఈజీగా బ్రేకప్ అవుతుంది. ఎందుకు? కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి. మేబీ పర్సన్ సమ్ ఎక్స్టెంట్ వరకు వెళ్ళిన తర్వాత నీకు నచ్చట్లేదు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఇవన్నీ రియలైజ్ అవుతున్నారు, డివోర్స్ అవుతున్నారు, కోర్టులకు వెళ్తున్నారు, ఎలిమెంట్ ప్లే చేస్తున్నారు, అని పక్కన పెట్టండి. సో ఈ పెళ్ళి అనే కాన్సెప్ట్ కన్నా ముందు ఒక అమ్మాయితో కానీ లేకపోతే అబ్బాయితో కానీ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి వాళ్ళు బాగా అర్థం చేసుకొని కంపాటబిలిటీ చెక్ చేసుకొని అండ్ దెన్ పెళ్ళి అయిన తర్వాత అది లైఫ్ చాలా బాగుంటుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే వాళ్ళు కలిసి ఉండి పెళ్ళికి ముందు ఎలా ఉన్నారో ఓకే ఇలా ఉంటుందా వీడితో అని ఒక ఆలోచన వచ్చిన తర్వాత వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో లివ్ ఇన్ రిలేషన్షిప్ వల్ల బ్రేకప్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి కంపారిటివ్లీ ఈ మ్యాట్రిమోనియల్ యాప్ నుంచి. సో వెళ్ళొచ్చా మరి లివ్ ఇన్ రిలేషన్షిప్కి పెళ్ళికి ముందు? సాంప్రదాయాలు అని ముందు పక్కన పెడితే పెళ్ళికి ముందు ఎలా ఉంటారో తెలుసుకున్న లైఫ్ అంతా ఇలా ఉంటుందని అన్నావు చూసావా, ఆ మాట వింటేనే నాకు నవ్వు వస్తుంది. ఎందుకు తెలుసా? 3 ముళ్ళు పడ్డాక తెలుసు. ఓకే, ఆ రింగ్ పెట్టి యు మే కిస్ ద బ్రైడ్ అన్న తర్వాత ఆర్ వాట్ ఎవర్ 3 ముళ్ళు పడ్డాక డేటింగ్ లో గంగా అనుకొని పెళ్లి చేసుకొని తర్వాత నేను దీన్ని సపోర్ట్ చేయను చెప్తున్నాను. నేను ఇప్పుడు పెళ్ళికి ముందు అబ్బాయిల చాయిస్ ఏంటి? పొద్దున్న లేస్తారు, ఓకే, జిమ్కి వెళ్తాడు, స్నానం చేస్తాడు, ఆఫీస్కి వెళ్తాడు, మళ్ళీ సాయంత్రం వస్తాడు, కాసేపు మూవీ చూస్తాడు, పడుకుంటాడు. సండే వస్తే ఏం చేస్తాడు? పొద్దున్న వేసి క్రికెట్ బ్యాట్ పెట్టుకుని క్రికెట్ ఆడతాడు, లేకపోతే బ్యాడ్మింటన్ ర్యాకెట్ పెట్టుకుని బ్యాడ్మింటన్ ఆడతాడు. తర్వాత ఈవినింగ్ వచ్చి ఏం చేస్తాడు? ఫ్రెండ్స్తో కలుస్తాడు, మాట్లాడుకుంటాడు, లేకపోతే పబ్కి వెళ్తాడు. ఇది అని ఉంటుంది. పెళ్ళి తర్వాత కూడా వీడు ఇయ్యే చేద్దాం అనుకుంటాడు.
అట్లీస్ట్ అంటే ఇప్పుడు ఒకప్పుడు డైలీ చేసేవాడు ఇప్పుడు నెలకోసారి చేద్దాం అనుకుంటాడు. అమ్మాయి కూడా పెళ్ళికి ముందు ఫ్రెండ్స్ ఉండేవారు, కలిసేవారు, వాళ్ళ ట్రిప్లకి వెళ్ళేవారు. పెళ్ళి అయిన తర్వాత అమ్మాయిలు ఏం చేస్తారంటే దాన్ని కంప్లీట్గా కట్ చేస్తారు. దాన్ని ఫ్రెండ్స్ ట్రిప్స్ ఏం చేసి నా మొగుడే నాకు దైవం, నా జీవితం అని ఇంట్లోనే ఉంటారు. అండ్ మొగుడు కూడా వాళ్ళతోనే ఉండాలి అని మైండ్ సెట్ మారిపోద్ది. ఓకే, సో ఈడేంటి పెళ్ళైన తర్వాత సరే వైఫ్తో రోజంతా ఉంటాడు, 1 గంట బయటకు వెళ్దామని వైఫ్ ఒప్పుకోదు. ఎందుకంటే ఆ గంట కూడా నేను మిస్ అవ్వచ్చు, బోర్ కొట్టచ్చు. పెళ్ళి అయిన తర్వాత నాకు తెలిసి అమ్మాయిలు బాగా లాయల్టీగా ఉంటారు అనిపిస్తుంది మొగుళ్ళకి. దాన్ని మీరు ఒక రిస్ట్రిక్షన్ కింద, ఒక టాక్సికేషన్ కింద తీసుకుంటే ఇంకా ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు నీకు చెప్పు, నీది టాక్ ఏంటి? అమ్మాయి లాయల్ ఉందా, పిల్లల లాయల్ ఉందా, అబ్బాయి లాయల్ ఉన్నాడు అన్నది కాదు. థింగ్ ఇస్, నువ్వు అన్నట్టు పెళ్ళికి ముందు కలిసి ఉన్నప్పుడు వాళ్ళు అన్నిటికీ ఒప్పుకుంటారు. అమ్మాయి ఇంకొక అబ్బాయితో మాట్లాడడానికైనా, అబ్బాయి బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో తిరుగుతాడన్నా, ఎందుకు వాడు దక్కలేదనే దీంట్లో. దక్కిన తర్వాత సడన్ రెస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి. నువ్వు కాళ్ళకి మెట్లు పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలని అబ్బాయి ఫ్యామిలీ ఇది వచ్చింది, అమ్మాయి మీద రుద్దడం, నువ్వు అక్కడికి వెళ్తున్నావు ఇక్కడికి వెళ్తున్నావు, దాని ఫ్రెండ్ ఎవరో దాన్ని గోకడం, ఇది వచ్చి వీడి మీద రెస్ట్రిక్షన్ పెట్టడం. సో ఈ అన్నిటి వల్ల ఏమవుతుందంటే రిలేషన్షిప్ పెళ్ళికి ముందు ఒకలా ఉంటుంది, పెళ్ళి తర్వాత ఒకలా ఉంటుంది. బికాస్ అఫ్ కోర్స్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, బట్ అవి రెండు కూడా బ్యూటిఫుల్గా క్యారీ చేసే కపుల్స్ చాలామంది ఉన్నారు. ఎవరి స్పేస్ వాళ్ళకి ఇస్తారు అండ్ నువ్వు అన్నట్టు లాయల్ ఉంటారు ఒకరికొకరు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ రిలేషన్షిప్ బ్యూటిఫుల్ ఉంటుంది. కానీ ఇవి ఎన్ని ఉన్నాయి తెలుసా, వేలలో లెక్క పెట్టచ్చు. ఓకే, మిగతా వాళ్ళందరూ కూడా పెళ్ళికి ముందు నటిస్తారు, అమ్మాయిని పడేయాలి, ఇంకా పడేయాలి. అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఏమో ఎన్నెన్నెన్నో చేసేస్తాడు. పెళ్లి తర్వాత ఇవేవి చేయడు. అబ్బాయి నేను ఇక్కడ వెళ్తున్నాను, ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా, తాగడానికి వెళ్తున్నా, తిరగడానికి వెళ్తున్నా అంటే జాగ్రత్తగా వెళ్ళిరా నాన్న అంటారు. ఉంటారు కదా అలాంటి వాళ్ళు, పెళ్లికి ముందు ఉంటారు. పెళ్ళైన తర్వాత వచ్చాడు, నువ్వు వెళ్ళడం కాదు, ఆడింకోసారి ఇంటికి వస్తా. దట్ ఈస్ ద ప్రాబ్లం. పెళ్లి తర్వాత మారే, పెళ్ళికి ముందు ఉండే ఒకటి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్. పెళ్ళికి ముందు నువ్వు నీలా ఉన్నా పర్లేదు, నాతో ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటే చాలు అంటారు. పెళ్లి తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నాతోనే ఉండు, హ్యాపీగా ఉండు. ఎలా ఉంటాడు వాడు లైఫ్ అంతా కూడా? నువ్వు అన్నట్టు అబ్బాయికి తిరగడం ఇష్టం, బయట ఎంజాయ్ చేయడం ఇష్టం, గల్లీ క్రికెట్ ఆడతాడు, ఫ్రెండ్స్తో సిట్టింగ్ చేస్తాడు, ఏదైనా అవ్వచ్చు. వాడికి అదొక రిలీఫ్ పీరియడ్. అమ్మాయిలకి రిలీఫ్ పీరియడ్ ఎప్పుడు? ఆమె హాస్టల్లో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు. కొంతమంది మమ్మీకి ఇది ఉంటారు, క్లోజ్ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడతారు, హాస్టల్లో ఉన్నారు, వాళ్ళకి ఈ గాసిప్స్ అన్ని మాట్లాడుకుంటూ ఫన్ టైం ఉంటుంది. ఇప్పుడు అమ్మాయిలు పెళ్ళి అయిన తర్వాత ఏంటంటే ఇంట్లో, నువ్వు అన్నట్టు ఇంట్లో ఉండిపోవడం వల్ల వాళ్ళకి ఇంకొక స్పేస్ ఉండదు. వాళ్ళకి ఓకే నాకు ఇక్కడ ఎవరు లేరు, నువ్వే కావాలి, నిన్ను పెళ్లి చేసుకుంది ఎందుకు అన్నట్లు తయారైపోతారు. అక్కడే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ నువ్వు ఇప్పుడు అమ్మాయి ఏదో చెప్పావు కదా, నేను 2 వీడియోల్లోనే కాస్త అబ్బాయిల్ని కాస్త పిచ్ చేసి అంటే కావాలని నేను ఒక స్పెసిఫిక్గా నేను ఒక మెన్షన్ చేసి మాట్లాడాను అబ్బాయిల గురించి. యాక్చువల్గా నేను ఇప్పుడు జనరలైజ్ చేసి మాట్లాడితే కాసేపు అమ్మాయిల గురించి మాట్లాడుకుందాం, కంఫర్టబుల్ కదా. ప్రజెంట్ ఉన్న మైక్ లేకపోయినా మనం ఇలాగే మాట్లాడతాం, దీనికి ఇంకేం మైక్లు ఎక్కడ ఉన్నాయి, కెమెరాలు కూడా లేవు, జస్ట్ మనం మాట్లాడుకుంటున్నాం అంతే, మిగతాది మన టీం చూసుకుంటుంది. ఓకే సరే, ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయిలు చాలా ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ ఎంపవర్మెంట్తో ఉంటున్నారు కదా, వాళ్ళ మీద మీకు రెస్పెక్ట్ ఉందా? అఫ్ కోర్స్ ఉన్నది. ఒక 2 ముక్కలు చెప్పు. సో బేసికలీ ఇప్పుడు ఈ మ్యాట్రిమోనియల్ సైట్ గురించి మాట్లాడాం కదా, అది ఎందుకు 1D నుంచి 3D అయింది? ఒకప్పుడులాగా పేరెంట్స్ చూసారు పెళ్లి చేసేసుకోవచ్చు కదా, లేదు. ఆమె ఇంట్లోంచి బయటికి రావడం మొదలుపెట్టింది, చదువుకుంది, కష్టపడి జాబ్ తెచ్చుకుంది, సంపాదిస్తుంది. ఎందుకు ఎవరో కోన్కిస్కా గొట్టంగాడు వస్తే పెళ్లి చేసుకోవాలి? అబ్బాయి అయినా కూడా అంతే. కానీ అబ్బాయికి లిమిటేషన్స్ ఇదేంటి ఆప్షన్స్ తక్కువ ఉండడం వల్ల ఎక్కడో రెస్ట్రిక్ట్ అయిపోతారు. ఇప్పుడు అమ్మాయిలకు అలా కాదు, విచ్చలు విడిగా ఉన్నారు. విడిగాపోతే ఇంకొకటి అనేది ఒక, అది ఎలా చెప్పాలో తెలియదు, ఒక చిన్న తలపోగరు ఉన్నది క్రియేట్ అయింది. ఎందుకంటే అది మార్కెట్ వల్ల, ఇట్స్ క్వైట్ కామన్. నేను ఎంచుకోవచ్చు, నాకు ఆప్షన్స్ ఉంది. నువ్వు నాకు నచ్చాలి పెళ్లి చేసుకుంటా, నువ్వు నచ్చకపోతే పెళ్లి చేసుకోను. అబ్బాయి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత దొరికిందే ప్రసాదం అన్నట్లు అయిపోతుంది బతుకు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ది రేషియో అనమాట. బేసిక్ మ్యాథ్స్. ఇక్కడ పర్సంటేజ్ పెరిగిపోయింది, ఇక్కడ డిమాండ్ తగ్గిపోయింది. సో నీకేం కావాలి, ఆటోమేటిక్గా ఉన్నది తీసుకోవాలి అన్నట్లు తయారైపోయింది. సో ఇప్పుడు అమ్మాయిలు బయటకు వచ్చారు, చదువుకున్నారు, సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎంచుకోవచ్చు. దీంట్లోనే చాలా మంది అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అడ్వాంటేజ్. సో ఇన్ అ వే అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళు చాలా మంది పెరిగిపోయారు. వాళ్ళ వల్ల వచ్చిన రిపర్కషన్స్, ప్రాబ్లమ్స్నే మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. సో దానివల్ల ఆ హోల్
ఎంచుకోవచ్చు, నాకు ఆ ఆప్షన్ ఉంది అనే ఒక గుడ్ థింగ్ని కొంతమంది యూటిలైజ్ చేసుకున్న విధానం వల్ల మొత్తం బ్యాక్ మార్క్ పడుతుంది, మొత్తం బ్యాడ్ మార్క్ అయిపోయింది. సో అందుకే నేను కాస్త అంటే వేరే టర్మ్లో మాట్లాడాలంటే నేను ప్రజెంట్ ఇప్పుడు చూడరా, సరే అబ్రాడ్ వెళ్ళి చదువుకున్న అమ్మాయిల గురించి కానీ అబ్బాయిల గురించి కానీ జనరలైజ్ చేసి మాట్లాడదాం. లెట్సే ఇంట్లో ఉన్నప్పుడు చాలా ప్యాంపర్డ్గా పెరుగుతారు డాటర్స్. ఇంకా మన వైపు మన అమలాపురం, రాజమండ్రి, వైజాగ్లో అయితే ఇంకా ప్యాంపర్గా పెంచుతారు. సో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే నువ్వు ఓవరాల్ ఇండియాలో చూసుకుంటే ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎక్కువ యూఎస్ఎల్ చదువుకునేది, యూఎస్, యూకే, కెనడా, వాటెవర్. సో ఇక్కడ బెడ్ మీద నుంచి కింద దిగలేని అమ్మాయిలు కూడా అక్కడికి వెళ్ళి చాలా కష్టపడి పనిచేసి ఓకే నేను లైఫ్లో ఏదో సాధించాలి, పుట్టిన చోట ఒక నూతులో కప్పులా ఉండకూడదు, ఇలాంటి ఒక డిసిషన్ ఒకటి తీసుకుని వెళ్తున్నారు. ఓకే, డిసిషన్ ఒకటి తీసుకుంటున్నారా, వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్ కోసం చేసిన అప్పుని వాళ్ళే కట్టుకుంటున్నారు, ఫ్యూచర్ ప్లాన్స్ అలా చేసుకుంటున్నారు. వాళ్ళు ఏంటి వాళ్ళ పెళ్ళికి కావాల్సిన డబ్బులు కూడా వాళ్ళే చేసుకుంటున్నారు. సో ఇప్పుడు అంటే నేనేమంటున్నానంటే ఇంత ఇండిపెండెంట్ విమెన్ అంటే సెల్ఫ్ ఎంపవర్మెంట్ అంటే నాకు తెలిసి ఇలాంటివి చేసి ఫ్యామిలీ కోసం చూసి వాళ్ళ ఫ్యూచర్ పెళ్ళి వాళ్ళే చేసుకోవాలి, అంటే నాకు నేను చేసుకోవాలి, ఐఎమ్ ఇండిపెండెంట్, అలాంటి అమ్మాయిల మీద రెస్పెక్ట్ డెఫినెట్లీ ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఉంటుంది, వాళ్ళ గురించే కదా. కానీ కొంతమంది ఉంటారు నేను ఇండిపెండెంట్, నేను పని చేయను, బాయ్ ఫ్రెండ్ డబ్బులు ఇస్తాడు, నేను ఇండిపెండెంట్, నేనేం చేయట్లేదు, నాన్న క్రెడిట్ కార్డ్ ఉంది, దట్ ఈస్ నాట్ ఫేక్ ఫెమినిజం, ఇంకా సూడో ఫెమినిజం ఏదో అంటారు దాన్ని. సో వాళ్ళకి తగ్గట్టు మార్చేసుకొని ప్రతిదానికి ఫెమినిజం అనే వర్డ్. అండ్ అమ్మాయిలు కూడా చాలా ఎమోషనల్ ఉంటారు, అలాంటిది ఫ్యామిలీకి దూరంగా ఉండి అవన్నీ తట్టుకొని అక్కడ ఇప్పుడేమో ట్రంప్ మామ మన కెనడా ప్రెసిడెంట్ కూడా చాలా రిస్ట్రిక్షన్ పెట్టేశారు, ఎస్పెషల్లీ మన ఇండియన్స్ వాళ్ళకి. అవన్నీ తట్టుకొని పిఆర్స్ ఎప్పుడు వస్తుందా, వర్క్ పర్మిట్ ఎప్పుడు వస్తుందా, ఏం చేయాలి, ఫ్యూచర్ ఏంటి, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఉండాల్సిన కష్టాలన్నీ ఉంటాయి. అది మగాడికైనా అది తెలిసి వెళ్తున్నారు చూడు కొంతమంది, వాళ్ళకి డెఫినెట్లీ. సో యూనో ప్లేస్కి వెళ్తున్నారు, యూనో కష్టపడుతున్నారు, చేస్తున్నారు, నిజంగా ఇంప్రెసివ్ అనమాట. నువ్వు అన్నట్టు మన ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో మ్యాక్సిమం రెస్ట్రిక్షన్ ఉంటుంది ఇంట్లో పెరిగిన వాళ్ళు. ఇప్పుడు జెన్జీ ఎలా ఉన్నది అనేది మనం మాట్లాడద్దు, అందరికీ తెలుసు. బట్ ఇన్ జనరల్ 90s కిడ్స్ కానీ అరౌండ్ బిఫోర్ 2003 అట్లా వాళ్ళకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉండే. ఫ్యామిలీకి యూనో ప్రపంచం తెలియడం కూడా తక్కువ. సో అమ్మో ఏమైపోతుందో నా కూతురికి నా కొడుక్కి అనే ఇది ఉంటుంది. నువ్వు అన్నట్టు చదువుకున్నాక బయటికి అడుగు పెట్టాక ఎంతమంది లేరు, ఇంట్లోంచి అడుగు బయటకు పెట్టిన వాళ్ళు ఇప్పుడు వచ్చి కోలివింగ్లో ఉంటున్నారు. అది యాక్చువల్లీ ఇది కైండ్ ఆఫ్ అప్బ్రింగింగ్లో ప్రాబ్లం బ్రో. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు రిస్ట్రిక్ట్ చేస్తావు, బయటకు వెళ్ళినప్పుడు అమ్మ టీషర్ట్ డ్రెస్సెస్ దాని మీద చున్నీ కప్పుకొని వెళ్ళంటావు, ఇంట్లో ఎవరైనా చుట్టాలు వస్తే రూమ్లోకి వెళ్ళి ఉండమంటారు, నీకు సోషలైజేషన్కి దూరంగా పెట్టేస్తారు చాలా మంది. అంటే ఒక పార్ట్ గురించి మాట్లాడుతుంది, మొత్తం జనరలైజ్ చేసి కాదు. సో ఒక్కసారిగా నువ్వు జాబ్ కోసం సిటీ వచ్చినప్పుడు ఏమవుద్ది, నీకు వింగ్స్ వస్తాయి కదా. ఈ త్రూ అవుట్ 23 ఇయర్స్లో నువ్వేం కోల్పోయావో, నీకేం లేదో, నీ ఫ్యాంటసీస్ ఏంటో ఒక్కసారిగా నీకు చేసే ఆప్షన్ వస్తుంది. అలాంటి ఆప్షన్లో పెడితే ఇమ్మీడియట్లీ చేసి తప్పే కదా. అదే నీకు ఫస్ట్ నుంచి ఫ్రీడమ్ ఇచ్చి ఓకే నేను ఇలా ఉండాలి అలా ఉండాలి, నీకు వాల్యూస్ ఎథిక్స్ నేర్పిస్తే నేను ఆ జోన్లో పెట్టినా సరే ఐ హ్యావ్ మై ఎథిక్స్, మై వాల్యూస్, దిస్ ఇస్ నాట్ రైట్. మేబీ అఫ్ కోర్స్ ఇప్పుడు ప్రస్తుతానికైతే కరెక్ట్ కాదు, మేబీ ఫ్యూచర్లో చూడొచ్చు. ఒక మెంటల్ స్టేబుల్ ఉంటుంది చూడు, మేబీ దీనివల్ల వస్తుంది అనుకుంటా. సో యా నువ్వు అన్నట్టు అంటే మొత్తం అప్బ్రింగింగ్ మీద కాదు, ఇన్ జనరల్ వీ డు నాట్ వాంట్ టు జనరలైజ్ ఎనీవేస్. కానీ పేరెంట్స్ రెస్ట్రిక్ట్ చేసేది దేనికి, వాళ్ళకి ఏమైనా వస్తుందా రెస్ట్రిక్ట్ చేస్తే? వాళ్ళకి రాదు. వాళ్ళు నువ్వు సేఫ్ గా ఉండాలి, అదే పక్షి దాని రెక్కల్లో కాపాడుకున్నట్టు వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవి. అతిగా ఇండిపెండెన్స్ ఇచ్చిన ఉన్నోళ్ళు పాడైన వాళ్ళు ఉన్నారు. అసలు అది మనిషి బట్టి ఉంటుంది. అప్బ్రింగింగ్ పేరెంట్స్ మీద తోయడానికి ఏం లేదు. వాళ్ళు రెస్ట్రిక్ట్ చేశారా, పెద్ద అయ్యావు కదా, చదువుకున్నావు కదా, ఇప్పుడు వచ్చి నువ్వు ఇప్పుడు తిరుగు, నువ్వు మందు కొట్టి సిగరెట్లు కొట్టు, పబ్బులకి వెళ్ళి తిరుగురా అని చెప్పి ఏ పేరెంట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. సో నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నీలో దాగుండిపోయినవి అక్కడ ఇక్కడ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయినవి నువ్వు బయట పెట్టుకుంటున్నావు. సో అప్బ్రింగింగ్ అని కానీ పేరెంట్స్ అని కానీ వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఇక్కడ ఇండివిజువల్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. వాడు చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాడు, ఆమె చిన్నప్పటి నుంచి ఏమేమి విన్నది, బయటకు వచ్చాక ఆ స్కోప్ ఉంది. బేసికలీ ఇక్కడ నువ్వు ఇప్పుడు వైజాగ్ లో ఉన్నాము, బైక్ మీద తిరుగుతున్నాము, అమ్మో మా నాన్న ఫ్రెండ్ లేకపోతే మా పిన్నో మా బాబాయ్ చూస్తాడన్న భయం ఉంటుంది. నువ్వు ఇక్కడికి వచ్చి తిరిగితే ఎన్ని గల్లీలు ఉన్నాయి,
నీకు ఆ స్పేస్ క్రియేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా నీలోంచి ఆ రెక్కలు బయటకు వస్తాయి. సో అది జరగడం వల్ల ఏంటంటే చాలాసార్లు డీవియేట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ. నువ్వు ఒక్కసారి జారిన తర్వాత కిందన పడ్డాక సేఫ్ ల్యాండ్ అవుతావో ఏమవుతావో అన్నది దేవుడికే తెలుసు. కానీ జారడానికి నువ్వు కాలు వేసావు కదా, తెలిసేసావు. సో అగైన్ అది ఎటైనా వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి ఇప్పుడు కొత్తగా ఈ టర్మినాలజీ ఉన్నావా, ఓపెన్ రిలేషన్షిప్ అంటే పెళ్ళి అయిన తర్వాత ఓపెన్ రిలేషన్షిప్ పక్కన పెట్టు, ఆ దరిద్రం గురించి నేను మాట్లాడినా. పెళ్ళికి ముందు నువ్వు ఒక అమ్మాయితో రిలేషన్షిప్ ఉన్నావు అండ్ అదర్ కపుల్ కూడా ఉన్నారు, నలుగురు కలిసి ఓపెన్ రిలేషన్షిప్కి వెళ్తున్నారు. ఈ మధ్యన చాలా మంది చూసాను నా ఫ్రెండ్స్లో కూడా. ఏంటి అంటే దాని గురించి ఏమైనా తెలుసా నీకు? చెప్పరా. తెలుసా, ఎందుకు చూస్తున్నాం కదా. సో ఎన్నో షిప్పులు చూస్తున్నాం, ఈ సిచ్యువేషన్ షిప్లు, ఓపెన్ రిలేషన్షిప్, ఇవన్నీ దేనికి? ఇప్పుడు నీకు ఒక్క షిప్తో సరిపోవట్లేదు, 2 షిప్పుల మీద కాలు వేసేయాలి, కుదిరితే 3వ దాని మీద. ఎప్పుడు నీకు 3వ కాలు లేకుండానే. సో ఆప్షన్స్ ఎక్కువైపోయాయి, ఎంజాయ్ చేసేయాలి. నాకు నా లైఫ్లో నేను 20 సంవత్సరాలు పోయా, సో కోల్పోయా. ఇప్పుడు ఇంకొక 10 సంవత్సరాలు ఉంది. ఈ 10 సంవత్సరాల్లోని ఒక షిప్ రిలేషన్షిప్ వద్దు నాకు, సిచ్యువేషన్షిప్, ఓపెన్ రిలేషన్షిప్. ఎందుకంటే నాకు టైం అయిపోతుంది, అర్జెంట్గా అయిపోతుంది, నేను ఖాళీగా లేను, ఇది అయిపోతుంది అనమాట. రష్ వచ్చేస్తుంది లోపల నుంచి. ఏం చేయాలి? దానివల్ల తీసుకునే బ్యాడ్ చాయిసెస్ ఇది. అది వెస్టర్నైజేషన్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. అది నీ ఇండివిజువాలిటీ ప్రకారం నువ్వు ఎంత లాయల్గా ఉండాలి, నువ్వు ఎలాంటి లైఫ్ కోరుకుంటున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది. ప్రాబ్లం ఏమవుతుంది తెలుసా? టేకింగ్ బ్యాక్ టు ద సేమ్ టాపిక్, మ్యాట్రిమోనీ. ఈ ఓపెన్ రిలేషన్షిప్, సిచ్యువేషన్షిప్ ఇవన్నీ చేసేసి అక్కడ ఎవడో ఒక నీట్గా నున్నగా మీసాలు గడ్డాలు తీసేసి టై పెట్టుకొని యుఎస్లో కష్టపడి చదువుకొని జాబ్ చేస్తుంటే ఆయనకి యాడ్ చేస్తారు. నువ్వు ఇక్కడే కష్టపడు. ఈ ఓపెన్ రిలేషన్షిప్ లో ఈ పడవో వెనకాల ఉన్న ఇంకొక పడవ మీద కాలేసావు కదా, వీళ్ళతో ఉంటున్నావా? లేదు, ఎక్కడో వెళ్ళిపోతున్నావు. నువ్వు నిజంగా ఒకరితోనే ఉండాలి, ఒకరినే పెళ్లి చేసుకోవాలి, నువ్వు కంపాటబుల్ అయినోడ్నే చేసుకోవాలి అనుకుని ఉండుంటే. నీ పాడ్కాస్ట్ లో విన్నాంగా. సో అదే అంటున్నా, నీకు నిజంగా ఆ డిటర్మినేషన్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఎవరినో జనరలైజ్ చేయాలని ఏం లేదు. బట్ ఇన్ జనరల్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ వాళ్ళు లాయల్గా ఉండాలి, నాకు ఒకరిని పెళ్లి చేసుకోవాలి, ఒక మంచి పర్సన్ చేసుకోవాలి అనే ఉద్దేశమే ఉంటే ఈ ఓపెన్ రిలేషన్షిప్ కానీ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక పర్సన్ చూడు, కంపాటబుల్ అవ్వట్లేదా, ఇట్స్ ఓకే, యూ రెస్పెక్ట్ ఈచ్ అదర్, యూ సెపరేట్, చూస్ అన్ అదర్ పర్సన్, ఇట్స్ ఓకే. బికాస్ ఇప్పట్లో నువ్వు చూసిన వాళ్ళు పెళ్లి చేసుకోవాలన్న ఫోర్స్ అయితే లేదు కదా. అలాంటప్పుడు నువ్వు ఓపెన్ చేసేసి మన ఇద్దరు కలిసి ఉందో, నేను ఇంకొకరితో ఉంటా, నువ్వు ఇంకొకరితో ఉండు, ఎందుకు అట్లా? అవసరం లేదు యాక్చువల్లీ. అంటే నేను ఇప్పుడు ఏం చెప్పేది అంటే, ఈ నువ్వు చెప్పావు కదా, ఈ ఫ్లింగ్, సిచ్యువేషన్షిప్, ఫ్లర్టేషన్షిప్, పాకెటింగ్, బ్రెడ్ కమింగ్, ఇంకా చాలా ఉన్నాయి కదా ఇవన్నీ టర్మినాలజీ, జంజీ టర్మినాలజీస్. నేను దేన్ని కూడా నేను జడ్జ్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఎందుకంటే ఏం చేసినా సరే ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు అండర్స్టాండింగ్ మీద వెళ్తుంది. మనది సిచ్యువేషన్షిప్, ముందే కన్ఫెస్ చేసుకుంటున్నారు, ఇది రిలేషన్షిప్ కాదు, సిచ్యువేషన్షిప్ కొన్నాళ్ళు ఉంటుంది. నువ్వు బెంచింగ్ ఉండు, ఇదేమవుతో తెలియదు, నువ్వు వస్తావు నెక్స్ట్, ముందే అప్ఫ్రంట్ కన్ఫర్మ్ చేస్తున్నారు, దాన్ని కన్ఫెస్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే హార్ట్ బ్రేకింగ్స్ ఉండవు. అండ్ ఇది ఎందుకు నేను ఎందుకు జడ్జ్ చేయనంటే, నేను బేబీ నువ్వంటే నాకు చాలా ఇష్టం, మనం పెళ్లి చేసుకుందాం, యు ఆర్ ద బెస్ట్ థింగ్ ఎవర్ హ్యాపెన్ టు మీ అని చెప్పి దేనికి హ్యాండ్ ఇచ్చి వేరే వాడు వెళ్తా చూడు. అలాంటి ఇంకా చెత్త దరిద్రం ఏంటంటే, ఒకళ్ళ హార్ట్ని బ్రేక్ చేయడం కన్నా దరిద్రమైనది ఇంకోటి ఏమీ లేదు. దాంతో కంపేర్ చేస్తే ఈ జంజీ జనరేషన్లో ఉన్న ఈ టర్మినాలజీస్ ఏమున్నాయో, ఏదైతే థింగ్స్ ఉన్నాయో అవి చాలా బెస్ట్. నన్ను నీ హార్ట్ బ్రేక్ నువ్వు అరే వీడి హార్ట్ బ్రేక్ చేయడం నాకు ఇష్టం లేదురా, వెళ్ళి చెప్దాం, బుజ్జి మంది ప్రేమ కాదు, ఓన్లీ మంది లస్ట్ మాత్రమే, ఎక్కడ లస్ట్ వరకు ఉంచుదాం, ప్రేమ వరకు తీసుకెళ్ళొద్దు అని చెప్పిన అమ్మాయి ఎవరైనా ఉంటే వాళ్ళకి నిజంగా కాలు దండం పెట్టి అలాంటి వాళ్ళు పూజ చేయొచ్చు. బేబీ నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పి, అండ్ ఫక్ అరౌండ్ చేసి వాళ్ళకి నువ్వు దేనికైనా దండం పెట్టుకో. బట్ అదే కన్ఫరెంట్ చేసి ఒక రిలేషన్ ముందుకి, అది ఏదైనా అవ్వని, ఒక రిలేషన్ ముందుకు తీసుకెళ్తే ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కాబట్టి పిచ్చ క్లారిటీ ఉంటుంది. కరెక్ట్. వాడికి ఏది కావాలో, దీనికి ఏం కావాలో ఒకరికొకరు తెలుసు, ఓకే. కానీ అది జరిగేది చాలా తక్కువ. ప్రాబ్లం ఏంటంటే చెప్తే ఎక్కడో వాడు నా కోసం చేసేవి తగ్గిపోతాయేమో. ఇప్పుడు నాకు నీ నుంచి ఏమొద్దు అని చెప్పి చెప్పలేవు నువ్వు.
కావాలి నీ నుంచి, ఇంకా కావాలి, కానీ కన్ఫరెంట్ చేస్తే కొన్ని తగ్గిపోతాయి. అదే కదా, ఐ విల్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యూ బట్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ. సో నేను ఇవన్నీ ఎందుకు కరెక్ట్ అని అంటున్నానంటే, కరెక్ట్ అని కాదు, సమ్వాట్ రైట్ అనిపించింది నాకు. ఎందుకంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే నీ ఫీలింగ్స్ ఏంటో దాన్ని బట్టి నువ్వు ఉంటున్నావు. చూడు బేబీ మన ఇద్దరం ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం అని చెప్పి మోసం చేసి వెళ్ళిపోతారు కదా, అది కరెక్ట్గా, అది ఆబ్వియస్లీ అది చాలా తప్పది. ఇవి ఎందుకు కరెక్ట్ అంటున్నానంటే, బేబీ నాకు నీ మీద నాకు లవ్ లేదు, లస్టే ఉంది. బేబీ నాకు నీ మీద లస్ట్ లేదు, లవ్ ఒకటే ఉంది. వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారో డైరెక్ట్ కన్ఫెస్ చేసి వెళ్ళిపోతే నీకేంటంటే నీకు హార్ట్ బ్రేక్ అవ్వదు. నీకు ఓకే ఒక 1 వీక్ 2 వీక్ నీకు బయట రావడానికి అవుతుంది అట్లీస్ట్, బట్ ఏంటంటే లాంగర్ టైంలో పెద్ద బ్రేక్ అనేది అవ్వదు. అండ్ ఇప్పుడు చెప్తున్నాను నేను, ఒక అమ్మాయి మీద కానీ ఒక అబ్బాయి మీద కానీ, ఒక అమ్మాయికి అబ్బాయి మీద కానీ అబ్బాయికి అమ్మాయి మీద కానీ లవ్ కానీ లస్ట్ కానీ ఈ రెండు లేకపోతే డెఫినెట్గా వాళ్ళు బెటర్ బ్రేక్ దేర్ రిలేషన్షిప్ రైట్ దేర్. ఎందుకంటే లవ్ ఉండి లస్ట్ లేకపోయినా, లస్ట్ ఉండి లవ్ లేకపోయినా సరే ఆ రిలేషన్షిప్ ఎక్కువ రోజులు నిలవదు. అలాంటి వాళ్ళు డెఫినెట్గా బ్రేక్ చేసుకొని వెళ్ళిపోవడం బెటర్. ఏదైనా సరే ఒకళ్ళ హార్ట్ని బ్రేక్ చేయడం అంత దరిద్రమైన పని ఇంకోటి ఏమీ లేదు, దాన్ని ఎప్పుడు బ్రేక్ చేయకూడదు. ఆఫ్ కోర్స్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నోబడీ వాంట్స్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఎవరికి కావాలి నాది గట్టిగా ఉంది ఎరగొట్టు అని ఎవడు అడగడు కదా, పవన్ కళ్యాణ్ లాగా ఇటకలు పెట్టి కొట్టమని. సో హార్ట్ అందరూ హ్యాపీగా ఉండాలనే కోరుకుంటుంది. సో ది థింగ్ ఇస్, నువ్వు అన్నట్టు కన్ఫరెంట్ చేసి ఉంటారు. మేబీ జెన్జీ కిడ్స్కి అండర్స్టాండింగ్ బెటర్ ఏమో. ఇప్పుడు 25+ అయ్యి 30 దగ్గర అవుతున్న వాళ్ళని అడుగు, ఓపెన్ రిలేషన్షిప్లోకి వెళ్తావా బ్రో? ఇప్పుడు ఎందుకు బ్రో నేను పెళ్లి చేసుకొని బ్రో సింగిల్గా ఉండిపోతాను బ్రో అని ఎందుకు అంటున్నారు? బికాజ్ ఇవన్నీ వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. ఒకటి ఏంటంటే ప్రజెంట్ ఉన్న ఏదైతే ట్రెండింగ్ నడుస్తుందో, ఏదైతే చేంజెస్ వచ్చినాయో లైఫ్ స్టైల్లోని, దాన్ని నువ్వు ఓన్ చేసుకోలేక కంఫర్ట్ చేసుకోలేము డెఫినెట్. ఎందుకంటే మనం పెరిగిన అప్బ్రింగింగ్ వేరు, ఒకసారిగా ఎవల్యూషన్ మారింది, ఒకసారిగా మారాలంటే మైండ్ సెట్ ఎట్లా మారుతుంది? అది ట్రెండింగ్ అని మనం ఏదో బట్టలు ట్రెండింగ్ అయినాయి, షూస్ ట్రెండింగ్ అయినాయి, కొత్త మోడల్ బిజినెస్లోకి వచ్చింది, మార్కెట్లోకి వచ్చింది, కొనేయాలి, దాన్ని చాలా జనరలైజ్ చేసేస్తున్నాం మనం. స్టాండర్డ్, ఇది ఒక స్టాండర్డ్ అనేది ఒకటి క్రియేట్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఉన్న వాళ్ళకి అది మేబీ చాలా ఈజీగా ఉండొచ్చు, కానీ నేను అన్నట్టు 90s కిడ్స్కి కానీ 25 దాటిన వాళ్ళకి వీటి వల్ల నువ్వు అన్నట్టు పెళ్లి మీద ఒక ఇంప్రెషన్ చెడిపోయింది ఆబ్వియస్లీ. సో అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మంచిగా అట్లా ఉంటారని ఏదీ లేదు. సో అగైన్ ఈ జనరలైజ్ చేసిన ఈ సిచ్యువేషన్షిప్స్ వీటి వల్ల చాలా మందికి హార్ట్ బ్రేక్స్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. కన్ఫరెంట్ చేస్తే చాలా తక్కువ మంది. మనం అనుకుంటున్నాం చేస్తే బాగుంటుంది. అఫ్ కోర్స్ చేస్తే అరే నేను కొడతానని చెప్పి కొడతారు. జనరేషన్ చేసుకుంటున్నాయి, అదే వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది, మేబీ వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. సో ఆ కల్చర్ని ఓన్ చేసుకున్నారు. మనం కల్చర్ ఓన్ చేసుకోలేదు, బట్ మనకి డెవలప్మెంట్ కావాలి. మనం అంతా మొత్తం డెవలప్మెంట్ కావాలి. ఇది డెవలప్మెంట్ అడిగితే సిటీ డెవలప్ అవ్వాలి, కల్చర్ డెవలప్ అవ్వాలి, ఈ డెవలప్ అన్నీ అవ్వాలంటావు. బట్ నువ్వు మాత్రం అక్కడే కూర్చొని నాకు అదే పాత చింతకాయ పచ్చడి కావాలంటావు. సేమ్ డైలాగ్ ముందాంట్లో కూడా కొట్టాను నేను. సో ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏదైతే రివల్యూషన్ అవుతుందో దాన్ని మైండ్ ఓన్ చేసుకోవాలి ఫస్ట్. అది ఓన్ చేసుకోలేదా నువ్వు అక్కడ చేసే పనుల్లోకి నీ ఇన్వాల్వ్మెంట్ పోకూడదు. అక్కడ ఉండే రిలేషన్షిప్స్ కానీ అక్కడ ఉండే మైండ్ సెట్ దూరంగా ఉండి నీ మైండ్ సెట్ చూసుకొని నువ్వు చాలా మంచి పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ నీ మైండ్ అక్కడికి వెళ్ళొద్దు, నువ్వు అక్కడికి వెళ్ళలే, మంచిగా నువ్వు అన్నట్టు పాత చింతకాయ పచ్చడిలాగా ఉన్నాడు, వాడికి వచ్చింది అదైతే. లేదంటే ఆ పచ్చడిలాగా ఉన్న అమ్మాయికి అలాంటి వాడు వస్తే ముద్దపప్పే కదా. ఇమాజిన్ ఎంత హార్ట్ బ్రేక్ కాదు, చింతపచ్చడి అయిపోద్ది నిజంగా, హార్ట్ చింతపచ్చడి అయిపోద్ది. సో నేను అంటుంది అది. సో డెవలప్మెంట్ వచ్చింది, మనం దానికి తగ్గట్టు హార్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది డెవలప్మెంట్ కాదు, మనం దాన్ని చాలా తప్పు విధంలో చూస్తున్నాం. ఓ మనిషిని అర్థం చేసుకోవడానికి మనకు స్కోప్ వచ్చింది, జనాలతో మింగిల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, వరల్డ్ డెవలప్ అవుతుంది. సో దానికి తగ్గట్టు మనం డెవలప్ అవ్వాలి. మనిషితో ఎలా హ్యాపీ ఉండడానికి మనకు అదే టెక్నాలజీ పెరుగుతుంది, దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటాం అన్నదే మ్యాటర్. కొంతమంది బ్యాడ్ యూస్ చేస్తారు, కొంతమంది గుడ్ యూస్ చేస్తారు. అట్లానే అవుతున్న డెవలప్మెంట్ ని మనం అమ్మాయి అబ్బాయి కంపాటబుల్ అవ్వడానికి ఒక సోర్స్ కింద యూస్ చేసుకోవాలి, కానీ వాడికి దొబ్బుదాం అనేది మైండ్ లో ఉంటే నువ్వు అక్కడే చెడిపోయినావు, ఇంకా అయిపోయింది. ఇప్పుడు అన్నావు కదా, ఈరోజు చూడు నీకు ఈ రైట్ పార్ట్నర్ పిక్ అవ్వకపోతే ఏమవుతుంది, ఈ వీటి విధానాల వల్ల ఏమవుతుంది, సరే నీకు బయట నువ్వు అదృష్టవంతుడు అయితే పెళ్ళికి ముందే బ్రేక్ అయిపోతుంది, నీ దరిద్రం బాగోతే పెళ్ళి అవుతుంది. ఏమవుతుంది, నీ వైఫ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చి నేను చంపేస్తాడు. ఏంటి డ్రమ్లో పెట్టి కాంక్రీట్ పోయడం ఏంటి బ్రో. నాకు రెసిపీస్ అంటే చాలా ఇష్టం, కానీ ఒక మనిషి బాడీని 18 మొక్కలు కొట్టి అన్ని ఉడకబెట్టడం ఏంద్ర బ్రో.
సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఐ లవ్ రెసిపీ. కానీ అదే అంటున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా జరిగిన కేసెస్లో తప్పు చేసిన వాళ్ళు ఎవరో ఒకరు ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్ అనుకొని వాళ్ళ బ్రెయిన్ నేను ఇంకొక అక్రమ సంబంధం పెట్టుకుంటా, లేకపోతే నేను ఇప్పుడు ఉన్నోళ్ళ తిరుగుతా అని చెప్పి ఎఫ్ఐఆర్ లో పెట్టుకోవడం వల్లే కదా ఈ ప్రాబ్లమ్. లేదు, ఆ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ని ఒక గుడ్ థింగ్ అని అనుకోవట్లేదు, అంటే అదే చెడ్డ అనుకుంటుంటే అసలు అచ్చడు వెళ్ళరు. ఇప్పుడు మనిషికి ఉండే ఇన్కంపాటబిలిటీ అది. ఇప్పుడు అక్రమ సంబంధం అన్నావు కదా, ఇది యాక్చువల్గా రైట్ పార్ట్నర్ రాకపోవడం వల్ల, లేకపోతే ఫోర్స్ మ్యారేజ్ జరగడం వల్ల, లేకపోతే యు ఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ స్పౌస్ ఆఫ్టర్ మ్యారేజ్, పెళ్ళైన తర్వాత నీ స్పౌస్తో నువ్వు హ్యాపీగా లేవు, దానివల్ల ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అవుతున్నాయా? అంటే నీ టేక్ ఏంటి ప్రజెంట్ ఇది ఈ అక్రమ సంబంధాలు ఏదైతే ఉన్నాయో రీజన్ ఏంటి? ఒకప్పుడు రీజన్ మనకు తెలుసు, ఓన్లీ ఒకటే రీజన్, హస్బెండ్ కాస్త మంచిగా చూసుకోడు, కొడతాడు, ఫిజికల్గా కూడా అంత సాటిస్ఫై చేయడు, ఇవే రీజన్స్ ఉంటాయి. ప్రజెంట్ జనరేషన్లో రీజన్స్ ఏంటో తెలుసా నీకు? ఒక రెండు చెప్పి, యాక్చువల్ నాకు రెండు తెలుసు, నేను చెప్తాను. సో బేసికలీ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరికైనా ఫినాన్షియల్గా సంపాదిస్తున్నారు కాబట్టి ఆల్ దే వాంట్ ఇస్ టూ థింగ్స్. ఒకటి ఫిజికల్లీ హ్యాపీ ఉండాలి, రెండోది ఎమోషనల్లీ నన్ను స్టేబుల్ ఉంచాలి. నువ్వు నన్ను ప్రిన్సెస్లా ట్రీట్ చేయి, రెక్కల గుర్రం మీద ఎగిరొచ్చేసే ఏమొద్దు, సింపుల్గా నన్ను హ్యాపీ ఉంచాలి, నా మైండ్ స్టేబుల్గా ఉన్నదాన్ని నువ్వు ఇన్సేన్ చేయొద్దు నన్ను. అంతే. నాకన్ను కొన్ని ఇష్టాలు ఉన్నాయి, నువ్వు నన్ను ఫర్ ఎగ్జాంపుల్ అదేంటి అరేంజ్ మ్యారేజ్ అనుకుందాం, నీకు ఏం తెలీదు, 1 year ట్రావెల్, 1 month 6 months 1 year ట్రావెల్ చేసి ఉంటావు, నీకు ఎంతో కొంత తెలుస్తుంది కదా మనిషి ఏమి ఇష్టమని. నీకు అది ఇష్టం లేదు అన్నప్పుడు యూ షుడ్ కన్ఫ్రంట్. నువ్వు దాచుకుంటావు, దాచుకొని ఏం చేస్తావు, నీలో ఉంచి ఒక రోజు సెక్యూరిటీస్ పెంచుకుంటావు, వాడి మీద ప్రెషర్ పెడతావు, సడన్ గా అవుట్ బస్ట్ అయ్యి వాడిని రెస్ట్రిక్ట్ చేస్తావు. ఇందాక అన్నా కదా గంగా చంద్రముఖిలా మారిందని, ఇదే ఆ సిచ్యువేషన్. సో నీలో నువ్వు దాచేసుకోవడం వల్ల వాడిని సడన్ గా రెస్ట్రిక్ట్ చేస్తావు. వాడికి ఏమవుతుంది, ఇప్పుడు వాడికి ఇది పంజరంలో అనిపిస్తుంది, ఇంటికి వస్తే పంజరం అనిపిస్తుంది, అప్పుడు వాడు ఏం చేయాలనుకుంటాడు? నన్ను అడిగితే లాయల్గా ఉండే ఎవరికి కూడా ఇక్కడ హ్యాపీనెస్ లేకపోతే ఫిజికల్ గా హ్యాపీ ఉండలేడు. ఏదో చేయడం కాదు కదా ఇంపార్టెంట్. సో నీ హార్ట్ ను హ్యాపీగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ఒక పర్సన్ వల్లే అవ్వాలి. ఎందుకు తెలుసా, నువ్వు పెళ్ళి అయిపోయింది నీకు, లేదా నువ్వు పెళ్ళి కూడా వదిలే అబ్బా, లెట్స్ టాక్ అబౌట్ రిలేషన్ ఇన్ జనరల్. రిలేషన్ నీ మనసు హ్యాపీగా లేకపోతే నువ్వు బెడ్కి హ్యాపీ ఉండలేవు. నువ్వు కూడా ఒక నీలి చిత్రంలో యాక్టర్ లా బిహేవ్ చేయాలి, ఫేక్ ఎక్స్ప్రెషన్, ఫేక్ మార్నింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ యూ షుడ్ బి డూయింగ్ దట్. సో ఒక రిలేషన్లో అక్రమ సంబంధాలు ఎందుకు వస్తున్నాయి, ఆర్ థర్డ్ పర్సన్ ఎలా వస్తారు, నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది నువ్వు ఇవ్వట్లా, దాని పైగా నువ్వు టార్చర్ చేస్తున్నావు. సో వాడు కంఫర్ట్ ఇవ్వట్లేదు, ఇక్కడ స్పేస్ లేదు నీకు. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది, ఓకే ఫైన్, నువ్వు ఇలా కూర్చొని ఉంటే సడన్ గా ఎవరో వచ్చి నీ మీద చెయ్యేస్తారు, హెల్ప్ కి నాట్ ఇన్ అ బ్యాడ్ వే, నీకు సడన్ గా ఇక్కడ ఇన్ని రోజులు ఉన్న 100% ప్రేమ కన్నా ఇక్కడ వచ్చి హెల్ప్ చేస్తున్న ప్రేమ 200% పెరిగిపోతుంది. అక్కడ ప్రేమ వదిలేసి, ఎందుకంటే ఇక్కడ ఈ అమ్మాయి ఇప్పుడు ట్రబుల్లో ఉంది, సమ్ ట్రామా ఏదో నడుస్తుంది, ఆ టైంలో హెల్ప్ ఎవరైనా చేస్తే ఆబ్వియస్లీ నీకు అదే ఎక్కువగా అనిపిస్తుంది. నీకు అక్కడ మనసు మీద ఒక ఇంప్రెషన్ వస్తుంది, నా కష్టంలో నన్ను బయటికి తీసుకొచ్చాడు, ఇన్నాళ్ళు చేసింది మొగుడు చేసింది పక్కన. ఏదో సామెత ఉంటది కదా, నువ్వు 100 సార్లు మంచి చేయి, ఒక్కసారి తప్పు చేస్తే చాలు, దాని మీద జడ్జ్ చేస్తారు. అలానే నువ్వు సంవత్సరం అంతా హ్యాపీ చూసుకుంటావు, ఎప్పుడో ఒక రోజు ఆడిని ఇన్సైన్ చేస్తావు, అదే టైంకి ఇట్స్ ఆల్ ఎ మైండ్ గేమ్. నీ బ్రెయిన్ ఎప్పుడైతే అన్స్టేబుల్ స్టేట్లో ఉంటుందో ఆ టైంలో వచ్చిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఫ్రెండ్ అయినా అమ్మాయినా నాన్నైనా అప్పటి వరకు ఉన్న లెవెల్ కన్నా నీకు హెల్ప్ వచ్చారన్న తర్వాత వెంటనే ఎక్కడికో వెళ్ళిపోతారు. వీడేం కోరుకుంటాడు, ఒక అమ్మాయి ఏం కోరుకుంటుంది, అబ్బాయి ఏం కోరుకుంటాడు, నేను పెళ్లి చేసుకుని తిన్ని కదా, నువ్వు కదా నన్ను అన్ని చేసుకోవాలి, నువ్వు నాకు సుఖాన్ని ఇవ్వక నరకాన్ని ఇంట్రడ్యూస్ చేసి రైట్ టైంలో నా పక్కన లేకుండా అమ్మాయికి ఏమనిపిస్తుంది అంటే క్లోజర్ కావాలి, అరే మాట్లాడు, డిస్కస్ చేయి, గొడవ పెట్టుకో, గొడవను డిక్లేర్ చేద్దాం, నీకేం కావాలి నాకేం కావాలి కన్క్లూడ్ చేద్దాం. వాళ్ళకి ఇది ఒక ప్రాసెస్, దీని ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్లా చూస్తారు. అబ్బాయి ఏంటంటే అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, అసలు ఈ ప్రాబ్లమే వద్దు, అసలు ఈ ప్రాబ్లమే వద్దు, నీకేం కావాలి ఇది కావాలా చేసేద్దాం. అబ్బాయి ఎప్పుడు కూడా ఎస్కేప్ అవడం ట్రై చేస్తాడు. ఇట్స్ ఇన్ జనరల్ ఇన్ దేర్ దిస్ థింగ్. నువ్వు సుఖాన్ని ఇవ్వు, సుఖంతో పాటు ట్రావెల్ చేస్తాడు. నువ్వు కష్టాన్ని ఇంట్రడ్యూస్ చేయి, మ్యాక్సిమం పీపుల్ మగాళ్ళు పారిపోతారు అక్కడ నుంచి.
దే డోంట్ వాంట్ టు ట్రబుల్ దెమ్ Nobody సెల్స్ wants to అట్లీస్ట్ stay in నౌ. that place. Yeah. ఒకప్పుడు వేరే మన అమ్మ నాన్నల టైంలో ఏంటంటే ఆ కష్టాన్ని వాళ్ళు భరించేవాళ్ళు, భరించేవారు, కొట్టిన మగాడే పడేవారు, అన్నిటికీ తిట్టిన అన్ని చెప్పే ఒక ఇది దానిలో పెట్టేయడం వల్ల ఇప్పుడు ఏంటంటే అమ్మో నా వల్ల కావట్లే, ఇంట్లో కావట్లే. ఇప్పుడు అందుకనే ఇది సైకియాట్రిస్టులు అందరికి అంతంత పేజెస్ దేనికి. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా పెరిగిపోయారు కదా ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మెంటల్ ట్రామాస్ ఎక్కువైపోయాయి. ఒకప్పుడు ఉన్నా కూడా ఇంట్లో చెత్త కొట్టేసేవాడు, లేకపోతే బయటికి వెళ్ళిపోయాడు, నువ్వు అన్నట్టు ఏదేదో చేసే సంబంధాలు పెట్టుకుని ఏదో చేసి రెస్ట్రిక్ట్ అయ్యేది. ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి ఏం అర్థం కావట్లా. ఆ సిచ్యువేషన్ వద్దు. సో సుఖంగా ఉన్నంతసేపు ఉంటారు హ్యాపీగా. నువ్వు ఎప్పుడైతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒకరినొకరు ట్రబుల్ చేయడం మొదలు పెడతారో అక్కడ start. సరే ఇప్పుడు మనం ఇప్పుడు నాకు ఏదో హిట్ అవుతుంది అది పక్కన పెట్టి మనం ట్రిప్కి ఎప్పుడు వెళ్దాం మనం? గోవా. అది ఒక అబ్బాయిని ఏ టైంలో అడిగినా కూడా ఎస్ చెప్తాడు. ఎప్పుడు అనే దానికి ఆన్సర్ కూడా తెలుసా, ఇప్పుడు వెళ్దాం పదా అంటాడు. డబ్బులు లేనోడు అయితే వారం తర్వాత అంటాడు. శాలరీ లేనోడు, జాబే లేనోడు అనుకో 2 నెలల తర్వాత వెళ్దాం. ఫైనల్ గా ట్రిప్ అయితే ట్రిప్ వెళ్ళడు, ట్రిప్ నో చెప్పడు. ఎవడైతే గ్రూప్ క్రియేట్ చేస్తాడో వాడే రిలీజ్ చేయాలి మళ్ళీ ఆ గ్రూప్ కూడా. అంతే. బా చాలా మంచిగా మాట్లాడుకున్నాం. ఇంకేం చెప్పాలా నాకు? ఆల్ ది బెస్ట్. కానీ అరే కొత్త ఫస్ట్ గెస్ట్ రా నువ్వు, ఏమన్నా ఆల్ ది బెస్ట్ చెప్పరా. నేను బేసికల్గా ఏ పాడ్కాస్ట్ వెళ్ళినా ఎక్కువ నేను మాట్లాడతాను. నేను ఈరోజు నేను ఎక్కువ మాట్లాడకుండా నిన్ను అలౌ చేశాను మాట్లాడడానికి. సీరియస్లీ ఒక్కసారి నేను స్టార్ట్ చేశానంటే దడ నేను వెళ్ళిపోద్ది. బట్ ఐఎమ్ గుడ్ లిజనర్ ఆల్సో. సో ఏమంటావు, నాకేమో ఆల్ ది బెస్ట్ అని చెప్పు మన వ్యూవర్స్కి ఇఫ్ దేర్ లైక్. ఆల్ ది బెస్ట్ చెప్పడం కన్నా నువ్వు చేస్తుంది చాలా బాగుంది. కంటిన్యూ వాట్ యూర్ డూయింగ్ అండ్ ఐమ్ ప్రెటీ ష్యూర్ నువ్వు అనుకున్నది రీచ్ అవుతావు. అండ్ దిస్ ఇస్ వాట్ వీ వాంటెడ్. ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం, పెట్టాలి, చెయ్యాలి, మాట్లాడాలి. ఇన్ జనరల్ టాక్స్ జనాల దగ్గరికి. ఇప్పుడు నేను ఏదో ఉక్రెయిన్ లో వార్ అవుతుంది దీని గురించి మాట్లాడే అంత నాలెడ్జ్, అంత టైమ్, అంత స్పేస్ మనకు లేదు. ఇట్స్ ఓకే. ఇన్ జనరల్ టాపిక్స్ నువ్వు నేను సరదా కూర్చొని మాట్లాడుకునేవి ఇలా మాట్లాడుకుంటే అది జరుగుతున్న వాళ్ళు ఎంతో మంది కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. చాలా మందికి తెలియని వాళ్ళు వాళ్ళు మనం మాట్లాడిన సినారియోస్ అన్ని కూడా అందరిలో జరిగాయి. ఎగ్జాక్ట్లీ. సో యా, ఆల్ ద బెస్ట్. అడిగావు కాబట్టి చెప్పట్లే, బట్ ఫ్రమ్ మై హార్ట్ ఆల్ ద బెస్ట్. ఇంకా ఎన్నెన్నో చేయాలి, నేను ఇంకా ఎన్నోసార్లు రావాలి, ఇంకా వేరే వేరే టాపిక్లు మాట్లాడాలి. లెట్స్ డూ ఇట్ టుగెదర్. ఓకే. నువ్వు మొన్న ఒక అమ్మాయితో స్టేటస్ పెట్టావు కదా, ఒకసారి అమ్మాయి నెంబర్ ఇస్తావా? ఇలాంటి వాళ్ళే ఓపెన్ సిచ్యువేషన్. సబ్స్క్రైబ్ టు KD Talks తెలుగు.